ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ను యాక్టివేషన్ చేయండి. సినిమా ఎలా ఉంది? సూపర్ ఉంది, సూపర్, జబర్దస్త్ జబర్దస్త్, సూపర్ సూపర్ సూపర్, చెప్పలేం బ్రో, ఎక్సలెంట్, సూపర్ ఎక్సలెంట్, సూపర్ బ్రో. స్టోరీ బాగుంది, స్టోరీ కానీ ఫైట్ కానీ, అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ, అల్లు అర్జున్ ఆస్కార్ ఇచ్చిన తప్పలేదు. వన్ బాగుందా, టూ బాగుందంటారా? రెండు బాగానే ఉన్నాయి. నువ్వే ఎదగుండు సూపర్గా ఉంటుంది. అసలు నేను అభిమాని కాదు, నేను చేసిన ఫ్యాన్ని కానీ చెప్తున్నా. సినిమా ప్రతి కంటెంట్ హైప్లో చేస్తుంది, హైప్ మామూలు ఫైట్ కానీ సాంగ్ కానీ ఒక లెవెల్లో చేసుకుంటారు. సినిమా మరి సూపర్ కానీ అన్నారు, కానీ ఇప్పుడు మా హ్యాపీనెస్ వచ్చింది. న్యాయం డబల్ చేసింది, అవును సూపర్గా ఉంది సినిమా. సినిమా మొత్తం మీద జాతర ఫైట్ ఉంది, క్లైమాక్స్ ఫైట్, రెండు ఫైట్స్ సినిమాకి. పుష్పత్రి మీద లెవెల్ పెంచి క్లైమాక్స్ లో పుష్పత్రి కూడా ఉంది. ఈ సినిమా మాత్రం పక్క 200 కూడా పక్కన 2000 కూడా వస్తాయి. అసలు బద్దలు అరాచకం అంతే. అద్భుతం, బాగా ఉంది. అందరూ ఆశ్చర్యపోయిందంటే పుష్ప3 కంటిన్యూషన్ వస్తుంది. పుష్ప3 ఉంది, అభిమానులకు పండగ. ఎక్సైట్మెంట్ అసలు ఎవరికి అర్థం కాని సస్పెన్స్ లో ఫైట్స్ అసలు అద్భుతం. అల్లు అర్జున్ నట విశ్వరూపం పుష్ప2లో చూడొచ్చు. పుష్ప3 ఇంకా బాగుంటుంది. బండి సార్ గురించి ఏ అవార్డు ఇచ్చినా కూడా తక్కువే. బండి సార్కి వరల్డ్ స్టార్ నెంబర్ ఇంటర్నేషనల్ స్టార్ కానీ ఇంకా లేడీస్ 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 క్యారెక్టర్ ఎలా ఉంది? 100 డేస్ పక్కా. సూపర్ బ్లాక్ బస్టర్, 100 డేస్ పక్కా. యాక్టింగ్ ఎలా ఉంది? సూపర్ సూపర్, తగ్గేదిలే. ఎలా ఉంది? శ్రీవాళ్ళ ఎక్స్ప్లోజన్ సూపర్. స్టోరీ ఏంది? అంటే బ్లాక్ బస్టర్ కాదు, ఇది కాదంటారా? వన్ మీద ఏం చెప్పలేదు, రివ్యూ ఏం చెప్పలేదు, మీరే అర్థం. ఫస్ట్ హాఫ్ అయితే దింగించింది. ఫస్ట్ హాఫ్ ఎలా ఉంది? సినిమా అయితే సూపర్ ఉందన్న. సినిమా తప్పకుండా చూడొచ్చు. ఇంకా హైలైట్ ఏంటంటే శివకుమార్ అందరికి ఫీజు ఎగిరేటట్టు టెస్ట్ పెట్టి పార్ట్ 3 పెట్టడం ఇంకా యాక్టింగ్ ఎలా ఉంది? డాన్స్ ఎలా ఉంది? అన్ని సూపర్. అల్లు అర్జున్ డాన్స్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు, అల్లు అర్జున్ యాక్టింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ హాఫ్ లో ఒక పావు గంట మాత్రం దర్శనం మొత్తం సూపర్ ఉంటుందన్న. మీకు ఈ సినిమాలో నచ్చిన సీన్ చెప్పండి. మీకు మన నీరెండిపోయిన తర్వాత బాగుంది. మంచి
అనుకున్న దానికి రీచ్ అయింది. అనుకున్న దాకా రీచ్ అయినంటారా? 1 బాగుందా, బెటర్ బాగుంది, 2 బాగుందంటారా? ఇక్కడికి వస్తున్న సినిమా బాగుంది, దానికంటే బాగుంది. ఫైట్స్ బాగున్నాయా? అన్నీ బాగుంది. అల్లు అర్జున్ యాక్టింగ్ కానీ స్టోరీ కానీ సినిమానే బాగుంది టోటల్గా. ఇక దానికి ఏమో చెప్పాల్సిన పని లేదు. చెప్పాల్సింది ఎందుకని? పుష్ప 1 వేరు, పుష్ప 2 వేరు. పుష్ప ఏదో అనుకున్న 1 అసలు యాక్టింగ్ చెప్పేసింది, కానీ 2లో అసలు కథ లేదు, స్టోరీ సరిగా అసలు ఏం బాగా. ఫైట్స్ లేవా? ఫైట్స్ ఉన్నాయి కానీ అసలు మిగతా ఓరియంటెడ్ స్టోరీ పరంగా అసలు బాగా. స్క్రీన్ ప్లే అసలు కంటే బాగా, అంతకన్నా బాగా. సెంటిమెంట్ లేదా? సెంటిమెంట్ కూడా లేదు, అంతకేం లేదు. చెప్పండి. కథాపరంగా అయితే కథ ఏం లేదన్న, కాకపోతే సీన్స్ పెట్టి లాక్కొచ్చారు సినిమాని. అల్లు అర్జున్ యాక్టింగ్ అయితే బాగుంది, సాంగ్స్ పెట్టడం కూడా అనవసరం. కామెడీ ఏమైనా ఉందా? కామెడీ ఏముంది, నవ్వటానికి ఏం లేదు ఆడ కామెడీ. కాకపోతే ఏంటంటే ఆ పాత్రను హైలైట్ చేయడానికి 2 నడిపారు. అంటే 1 అంటే స్టోరీ పరంగా ఎక్కడ కాంప్రమైజ్ కాదు, మామూలు ఎక్కడ లాగ్ కాదు, ఎక్కడ బోర్ కొట్టదు. 2 పరంగా ఏంటంటే అదే కంటిన్యూ స్టోరీ. ఇది జాతర 20 నిమిషాలు ఇచ్చాడు అన్నారు, జాతర ఎపిసోడ్ బాగుందా? జాతర ఎపిసోడ్ ఏం లేదన్న, అన్ని సినిమాల్లాగానే కొంచెం ఆడవాళ్ళ గురించి. క్లైమాక్స్ ఫైట్ ఎలా ఉంది? క్లైమాక్స్ బాగుందన్న. 3 ఆయన ఉందా, రివీల్ చేసిండా? 3 ఏం రివీల్ చేయలేదు. ర్యాంపేజ్, పుష్ప 3 ర్యాంపేజ్ ఉందంటగా. ఓవరాల్ చూడొచ్చు అంటారా?